ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా వివరాల సేకరణ. వీటి ఆధారంగా రిజర్వేషన్లు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ప్రభుత్వం ఖరారు చేయడంతో ఎన్నికలకు పంచాయతీరాజ్, పురపాలక శాఖల ఏర్పాటు ముమ్మరం చేస్తున్నాయి. పంచాయతీలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. పంచాయతీలో వార్డుల వారీగా ఇటీవల ప్రచురిత తుది ఓటర్ల జాబితా ఆధారంగా 650 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 31న అన్ని జిల్లాల్లోనూ పోలింగ్ కేంద్రాలు తుది నోటిఫికేషన్ ఇస్తారు. ఈలోగా ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఓటర్ల జాబితాల ఆధారంగా పంచాయతీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా గుర్తింపు ప్రక్రియకు ఈ సర్వే ఈ నెల 18న ప్రారంభమైంది. వచ్చే నెల 7లోగా దీన్ని పూర్తి చేయనున్నారు. జనాభా ఆధారంగా పంచాయతీ యూనిట్గా రాష్ట్ర సభ్యుల స్థానాలకు, మండలం యూనిట్గా సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ప్రకటించనున్నారు. జిల్లా యూనిట్గా జెడ్పీటీసీ, మండల పరిషత్ అధ్యక్షుల స్థానాలకు, రాష్ట్రం యూనిట్గా జెడ్పీ చైర్మన్ స్థానాలకు రిజర్వేషన్ అయితే ఖరారు చేయనున్నారు. ఇక నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలో వార్డులు, డివిజన్ల వారీగా ఫోటో ఓటర్ల జాబితా తుది ప్రచురణ వచ్చే నెల 3లోగా పూర్తి చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది. ఆ తర్వాత పోలింగ్ కేంద్రాల ఏర్పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వనుంది. అంటే సెప్టెంబర్లో మనకి నోటిఫికేషన్ అయితే రాబోతూ ఉందన్నమాట. ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీలకి సర్వే అయితే జరుగుతుంది. సర్వే అయిన తర్వాత వాళ్ళకి రిజర్వేషన్ ఖరారు చేసి అప్పుడైతే కేటాయించడం అయితే జరుగుతుందన్నమాట. సో స్థానాలు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఏంటనేది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.